ప్రేక్షకులకు మన సంస్కృత పాఠాలు యూట్యూబ్ ఛానల్ నుంచి స్వాగతం. నా పేరు ఎస్టిపి కోదండపాణి. ఈరోజు జూనియర్ ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ విద్యార్థులకి సంధులలో అంటే 12, 13 రోమన్ నెంబర్లలో ఇచ్చేటటువంటి సంధులలో మూడో ఆప్షన్ అయినటువంటి వృద్ధి సంధిని నేర్పిస్తాను. ఒక మాట చూద్దాం. వృద్ధి రేచి, దీని సూత్రం వృద్ధి రేచి అంటే దీనికి సూత్రాన్ని ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకారమునకు ఏ ఐలు పరమైనచో ఐకారము, ఓ ఔలు పరమైనచో ఔకారము ఆదేశమగును. అంటే పూర్వపదం చివర అకారము ఉన్నప్పుడు, అకారం అంటే ఆలు, వీటికంటే ఏ ఐలు పరమైతే ఐకారము వస్తుంది, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది ఒక మాట ఉదాహరణలోకి వెళ్దాం. ముందుగా అకారము కంటే ఏ ఐలు పరమైతే ఐకారం రావడానికి 4 ఉదాహరణలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఏకా ప్లస్ ఏకహ ఏకైకహ. ఏకా అన్నప్పుడు ఇక్కడ అకారము, దీనికంటే ఏకారం పరంగా ఉంది. అకారము కంటే ఏకారం పరమైతే ఇక్కడ ఐకారం వచ్చి ఏకైకహగా మారింది. తర్వాత ఆకారము కంటే ఏకారము, ఆకారం అన్నప్పుడు వసుధా అన్నప్పుడు ఆకారము, దీనికంటే ఏకారం పరమైతే ఐకారం వచ్చి వసుధైవగా మారింది. తర్వాత దేవా ప్లస్ ఐశ్వర్యం దేవైశ్వర్యం, మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. తర్వాత అకారము కంటే ఓకారం రావడానికి ఉదాహరణలు చూద్దాం. పరమ ప్లస్ ఓషధి పరమౌషధి. పరమ అన్నప్పుడు పూర్వపదం చివర అకారం ఉంది, దీనికంటే ఓకారం పరమైతే ఔకారం వచ్చి పరమౌషధి. తర్వాత గంగా ప్లస్ ఓగహ. గంగా అన్నప్పుడు స్త్రీలింగ పదమైనటువంటి దీర్ఘాంతమైనటువంటి ఈ ఆకారానికి ఓకారం పరమైతే ఔకారం వచ్చి గంగౌగహగా మారింది. తర్వాత దివ్య ప్లస్ ఔషధం దివ్యౌషధం, మహా ప్లస్ ఔదార్యం మహౌదార్యం. మళ్ళా ఒక మాట చూద్దాము. అకారము కంటే ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము రావడానికి వృద్ధి సంధిలో 8 ఉదాహరణలు ఉన్నాయి. ఈ 8 ఉదాహరణల నుంచి ఒకటి విభజించి ఒకటి కలిపి ఇవ్వడం జరుగుతుంది. విభజించి ఇచ్చినటువంటిది 13వ ప్రశ్నలోకి వస్తుంది, కలిపి ఇచ్చినటువంటిది 12వ ప్రశ్నలోకి వస్తుంది. వీటికి 4 మార్కులు ఇంటర్మీడియట్ విద్యార్థులు తెచ్చుకోవడం చాలా తేలికైనటువంటి ఉదాహరణలు ఇవి.